ఉద్యోగాలు ఎవరు వస్తున్నాకే ఇది ప్రభుత్వం కూడా చట్టం తీసుకురావాలి. ఈ ప్రభుత్వ పాఠశాలలు చదివిన వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి చట్టం తీసుకోవాలి. ఇలాగే ఉపాధ్యాయులు కూడా తీసుకురావాలి. వీళ్ళ పిల్లలు కూడా మన స్కూల్లోనే చదివించేలాగా చట్టం తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి కాన్వెంట్ స్కూల్లోనో లేకపోతే ఇంకో కార్పొరేట్ స్కూల్లో కడుతుంటే మన పిల్లల్ని ఇక్కడికి పంపడానికి మన వాళ్ళు కొంచెం వెనకాడుతున్నారు. ఇక్కడ బాగా చదువు చెప్పలేమో అందుకని ఆడపిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అలా కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివిస్తే మనకి కూడా నమ్మకం ఉంటుంది. మనకు కూడా నమ్మకం ఉంది ఇక్కడ మన పిల్లలు కూడా ఇక్కడ పెట్టి చదివించుకోవడానికి మనం ముందుకు వస్తాం. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా మీ యొక్క పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే పెట్టి చదివించాలి. ఎందుకంటే పూర్వన్న గొప్ప గొప్ప నాయకులే కాదు, కలెక్టర్లే కాదు, ఇంజనీర్లే కాదు, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళే. ఇప్పుడే వచ్చినాయి ఈ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ. అప్పుడు అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. మరి అందరూ చాలా మేధావులు, మన దేశాన్ని కూడా బ్రహ్మాండంగా పరిపాలించారు, మనకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అందరూ కూడా అబ్దుల్ కలాం గారు కూడా మరి ఈ ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాడు. ఆయన గొప్ప సైంటిస్ట్ అయిపోయాడు. ఇలాగా మన పిల్లల్లో ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. మనం వాళ్ళ ఉన్న ప్రతిభను మనం పైకి తీయాలి. వాళ్ళ ప్రతిభను వెలికి తీసి వాళ్ళకి ఏ రంగంలో అయితే వాళ్ళకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉందో అదే విధంగా ఆ రంగంలోకి ఎవరిలాగా మనం సరిపీపించాలి, ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కూడా తల్లిదండ్రులు చేయాలి. అలాగా పిల్లల మనోభావాలు తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర కూడా పిల్లల్ని శ్రద్ధగా గమనించాలి. అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి కూడా మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అన్న విషయం కూడా తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవాలి. ఈ కార్యక్రమానికి అమ్మ మీరందరూ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఎంత పని ఉన్నా సరే తల్లిదండ్రులు ఇద్దరు కూడా అటెండ్ అవ్వాలమ్మా. అంటే తల్లిదండ్రిని ఒకరు కాదు, పేరెంట్స్ అన్నదారు తల్లిదండ్రి కంపల్సరీగా రావాలి. మీరు వచ్చినప్పుడే ఆ పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా చూడు వాళ్ళకి ఒక్కొక్కరికి వెళ్ళి సర్టిఫికేట్ చెప్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తుంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారో. ఎవరు లేకపోతే వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. దయచేసి ఎప్పుడు పేరెంట్స్ డే అని సరే మీరు రండి. వాళ్ళు చాలా కాలక్షేపం అయింది. మీరు పేరెంట్స్ డే అప్పుడు ఫోన్ చెప్తే నేను కూడా వస్తాను. అసలు ఏం చేయాలి, మన కార్యాచరణ ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎలా నిర్ధారించాలి అన్న విషయాలు కూడా మనం ఆలోచించుకుని భవిష్యత్తులో ఇలాగా మన సూర్యబాబు గారు దాతలు ఇంకా ముందుకు రావాలి. మన పాఠశాలను కూడా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కంటే డీప్ గా తయారు చేసి మొత్తం అందరూ కూడా మన పాఠశాలంగా చూసే విధంగా మన పాఠశాలలో ఈ గ్రోత్ సాధించడంతో పాటు మన పాఠశాలను కూడా కొంత సుందరంగా కూడా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మన విద్యాన్ గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.